వైకుంఠ ఏకాదశి పర్వదినం పుష్కరించుకొని కర్నూలులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని ప్రజల అపార నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజున అన్ని వైష్ణవ ఆలయాల్లో వైభవంగా ఉత్తర ద్వార దర్శనం లేదా వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుండే బారులు తీరారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు భారీ ఎత్తున ఆలయాలకు తరలి వస్తున్నారు. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు వేలాదిగా పోటెత్తిన పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఉత్తర ద్వారం ద్వారా దేవుని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క అపార నమ్మకం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనము విజువల్స్లో గమనించినట్లయితే ఏదైతే ఉత్తర ద్వార దర్శనం ప్రధానంగా వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామిని సందర్శించుకోవాలి లేదా స్వామికి మొక్కులు చెల్లించుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వారు అనుకున్న కోరికలు తీరడం కాదా మోక్షం కూడా లభిస్తుందని అనాదిగా ప్రజలు నమ్ముతున్నారు. ప్రధానంగా కలియుగ దైవంగా భావిస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆలయాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితులు. అదేవిధంగా గత 3 రోజులుగా మనం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం గమనించినట్లయితే 3 రోజులుగా ఈ వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తాదులు లక్షలాదిగా ఎదురు చూస్తూ వేచి చూస్తున్న పరిస్థితులు. మరి ప్రస్తుతం ఇక్కడ ఏదైతే వెంకటరమణ కాలనీలో ఈ ఆలయ సందర్శనకు భక్తాదులు అంటే పెద్దలు అదేవిధంగా పిల్లలు గృహిణులు అనేక మంది కూడా ఇక్కడ వచ్చి చేరి ఉన్నారు. ఈ ఆలయాన్ని పూలమాలతో విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబ్ చేశారు. మరి అక్కడ చూస్తున్నాం ఏదైతే వెంకటేశ్వర స్వామి సతీ సమేతగా అక్కడ ఉన్నారు. అదేవిధంగా పూల పుష్పాలతో స్వామిని అక్కడ పూజించిన పరిస్థితులు. ఈ స్వామి యొక్క నామస్మరణ అంటే ఆలయమంతా కూడా గోవింద నామస్మరణతో మారిపోతుంది. అంటే ఈరోజు ప్రత్యేకించి అంటే 365 రోజులు వారు ఏదైతే స్వామిని సందర్శించుకున్న ఈరోజు ఎంతో ప్రత్యేకతని అందరూ నమ్ముతున్న పరిస్థితి. ప్రస్తుతం కొందరు ఇక్కడ ఏదైతే క్యూ లైన్లో ఉన్నారు అంటే మహిళలు చాలా ఎత్తున వచ్చారు. మరి చిన్న చంటి పిల్లలను కూడా బుధాన వేసుకుని వచ్చే పరిస్థితి. మరి ఈరోజు స్వామిని సందర్శించుకుంటే వాళ్ళకి ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది ఏంటి కనుక్కున్న చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఈరోజు విశిష్టత ఏంటి? వైకుంఠ ఏకాదశి స్వామి దేవుడు సలగులని దేశం అంతా కోరుకుంటున్నాం స్వామి. ఎక్కడి నుంచి వచ్చారు? కరువులు వచ్చే అమ్మ చెప్పండి, వైకుంఠ ఏకాదశి అంటే ఈరోజు విశేషంగా స్వామివారిని సందర్శించుకుంటే అంటే మనకు ఎలాంటి పుణ్యఫలం వస్తుంది? వచ్చారు ఇక్కడే వెంకటరమణ కాలనీ. వెంకటరమణ కాలనీనా? ఈరోజు ఏంటి విశేషము? ముక్కోటి ఏకాదశి అని చెప్పి విష్ణువును కొలిచే రోజు ఈరోజు మంచిది. చెప్పండి స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు అశోక్ నగర్ నుంచి. ఓకే, అదే ఈ వైకుంఠ ఏకాదశి అంటే ఈరోజు ప్రత్యేకంగా దేవుని దర్శించుకుంటే మంచిది అని పెద్దలు చెప్పినారు కాబట్టి ఆచరిస్తాం. సో వైకుంఠ ఏకాదశి అంటే ఈరోజు ప్రత్యేకించి స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం క్యూ లైన్లో అధికంగా ఎక్కువ వస్తున్న పరిస్థితి. అంటే వీరిని కంట్రోల్ చేయలేక సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి ఇదే రోజు ఏదైతే మనం ఈ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటే అందరికి కూడా ఒక అపారమైన నమ్మకం. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ గోవిందుడు తొలగిస్తాడని వారికి పుణ్యప్రాప్తి లేదా మోక్ష మార్గం లభిస్తుందని భక్తులు ప్రజలు విశ్వసిస్తున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చారు, గోవిందుడి నామాన్ని వేసుకున్నారు. నామాన్ని వేసుకుని వీళ్ళంతా స్వామిని మొక్కుకొని వచ్చే పరిస్థితి. మరి ఏ విధంగా అంటే చెప్పండి అమ్మ, మీరు వైకుంఠ ఏకాదశి రోజు స్వామిని దర్శించుకున్నారు, ఎలా ఉంది? బాగుందండి, బాగుంది స్వామిని దర్శనం చేసుకున్నందుకు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే కాలనీలోనే ఉంటాం. ఇక్కడే కాలనీలోనే ఉంటారు. అమ్మ ఏమి ఈ రోజు అంటే జనరల్ గా మామూలు రోజుల్లో తక్కువ జనం ఉంటారు, ఈ రోజు ఎక్కువగా వస్తారు ఏంటి అంటే? ఈ రోజు వైకుంఠ ద్వారం నుంచి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనకి మోక్షం కలుగుతుంది అని చెప్పారు మా గురువు గారు వద్దిపర్తి పద్మాకర్ గారు. 3వ తారీఖు కర్నూలుకి వస్తున్నారు అనమాట, గ్రౌండ్స్ మున్సిపల్ గ్రౌండ్స్లో. సో అందరినీ భాగవత సప్తాహంకి రమ్మని చెప్పండి మీ ఛానల్ ద్వారా. అమ్మ అంటే గోవింద నామస్మరణతో అంటే గోవిందుడు అండ్ మనుషుల యొక్క పాపాలను కూడా పరిహారం చేస్తాడని ఈరోజు ఎక్కువగా వస్తుంటారా? గోవింద అంటే మన పాపాలు పోతాయి అని మా గురువు గారు చెప్పారండి, పద్మాకర్ గురువు గారు. గోవింద అంటే మీ పాపాలు పోయిందా అని మా గురువు గారు చెప్పారండి మాకు. అంటే జనరల్గా భక్తులు ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎలాంటి ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తారు?
అంటే ఈ ఆచారాలు రోజు ఏకాదశి అన్నప్పుడు ఈరోజు ఏం తినకుండా ఈరోజు యాక్చువల్గా నిర్జల ఏకాదశి కూడా అంటారు. సో ఏం చేయకుండా అవన్నీ ఫాలో అవ్వాలి. మనం ఏమి వాటర్ తాగకుండా ఇంకా దేవుడికి దగ్గరలో ఉండి గుడిని దర్శనం చేసుకొని వైకుంఠ ఏకాదశి అంటే దేవుడికి దగ్గర ఈరోజు ఆయనను తలుచుకుంటూ ఉండడమే ఏకాదశి. ఏకాదశిలు ప్రతి నెల వస్తాయండి. ఈ ఏకాదశి ప్రత్యేకత. గోవింద అని నామస్మరణ, దేవుని నామస్మరణ చేసుకుంటూ ఉంటే గోవిందునికి దగ్గరికి, దేవుడికి దగ్గరికి పోతాము. ఈ రష్కి రాలే. థ్యాంక్ యూ అమ్మా. గోవింద నామస్మరణ చేస్తే ఆ భగవంతుడికి మరింత దగ్గరగా ఉంటాము. ఏకాదశి ప్రతి నెల కూడా వస్తుంటాయి. బట్ వైకుంఠ ఏకాదశి లేదా ఈ ముక్కోటి ఏకాదశి రోజు దైవ దర్శనం చేసుకున్నట్లయితే మోక్షం లభిస్తుంది. అదేవిధంగా స్వామివారికి మరింత దగ్గరం అవుతాము. అందుకోసమే జనాలు అధికంగా ఈరోజు వస్తూ ఉంటారు అని భక్తులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, బీఆర్కే న్యూస్, వెంకటరమణ కాలనీ.